ఎన్నికలు మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవేళ జేడీఎస్ కాంగ్రెస్ తో కానీ బీజేపీతో కానీ కలవను అని అనుకోండి, పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అందులో? మరి మళ్ళీ రాజ్యాంగ సంక్షోభం వస్తుందా, రాష్ట్రపతి పాలన, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పోయేటువంటి అవకాశాలు ఇట్లాంటివి ఉంటాయా, లేకపోతే ఏదో సర్దుబాటు జరుగుతుంది? ఎట్లా ఉంటుంది అంటారు రామ్మోహన్ గారు? రామ్మోహన్ రావు అంటే ప్రసాద్ గారు, రెండు విషయాలు మనం చేయాలి. మనకి ఎందుకంటే భారతదేశంలో అన్ని నదుల్లో త్రివేణి సంగమం అంటుంటాం. ఉదాహరణకు అలహాబాద్ లో ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో రెండే నదులు కనపడితే మూడోది కనపడదు మనకు. అట్లాగే ప్రాణహిత కలిసే మన గోదావరి నది ప్రాణహిత కలిసే కాళేశ్వరంలో కూడా మీకు మూడో నది కనపడుతుంది, అంతర్వాహిని అంటారు. రాజకీయ పార్టీల్లో కూడా మూడు పార్టీలు కూడా కర్ణాటకలో మూడు ముక్కలాట నడుస్తుంది. మూడో పార్టీ కనపడుతుంది, మూడో నది కనపడుతుంది. మనకి ఇక్కడ సమస్యని చాలా చోట్ల ఏంటంటే రెండు పార్టీలు బలంగా ఉంటే మూడో పార్టీ మనజాలదు కూడా. మనకు మొత్తం రాజకీయాలు విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో మూడో పార్టీ ఏదైనా మనగలిగిందా, థర్డ్ ఫ్రంట్ ఎన్నిసార్లు విఫలమైనాయి? దానికి కారణం ఏంటంటే రెండింటి మధ్య పోటీ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒక పార్టీని పక్కకు తోసేస్తారు, మూడో పార్టీని పక్కకు తోసేస్తారు. అందుకని చాలా సార్లు ఆనాడు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. తర్వాత బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నది కనుక చాలా ప్రాంతీయ పార్టీలు ముందుకు వచ్చిన తర్వాత మీకు అయితే ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ ఉంది పోటీ. ఉదాహరణకు మన తెలంగాణ ఉంది అనుకోండి, మళ్ళీ మూడు ముక్కలాట. కానీ చాలా చోట్ల చూసుకుంటే మీకు కాంగ్రెస్ వీక్ అయిన చోట ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీ హవా. పశ్చిమ బెంగాల్ మనకు, అట్లాగే మన ఒరిస్సా కానీ తమిళనాడులో అయితే ప్రాంతీయ పార్టీల హవా, జాతీయ పార్టీలు శూన్యం. మొత్తమే రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. ఇట్లా చూసుకుంటే మనకు మూడవ పార్టీగా ఈ సరస్వతి నది లాగా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉన్నది. అట్లాగే కర్ణాటకలో కూడా ఏమైందంటే కొంచెం మూడవ పార్టీగా ప్రతిసారి ముందుకు వస్తుంది జేడీఎస్, మళ్ళీ అందులో అధికారాన్ని పాలు పంచుకుంటుంది, మళ్ళీ అధికారానికి దూరం అవుతుంది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్ణాటకలో ఆడుతున్న మూడు ముక్కలాటలో ప్రజలు ఏం చేస్తున్నారు, మూడింటిని ఆదరిస్తున్నారు అని చెప్పాలి. కొంచెం ఎక్కువ రెండు పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కానీ మధ్యన జేడీఎస్ కూడా 39 సీట్లను తక్కువ కాదంగా పోయినసారి గెలుచుకున్నాయి. ఈసారి మెల్లమెల్లగా అంతర్వాహినిగా మారిపోయే పరిస్థితి. సరస్వతి నది లాగా జేడీఎస్ అంతరించిపోతుందా ఈసారి అనే పరిస్థితి అనిపిస్తుంది. 20 సీట్లు మించవు అని అంటున్నారు. మాక్సిమం 20కి అటు ఇటుగా ఉండొచ్చు అంటున్నారు. కానీ 20 సీట్లు వస్తే పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు. కానీ మిగతా ఇద్దట్లో 113 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాదో, 2024లో మ్యాజిక్ ఫిగర్ 113 రాదో, మరి వాళ్ళు తప్పనిసరి జేడీఎస్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి అన్న కనీసం ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రికి చేశారు వారు కనుక కుమారస్వామి గారు. మరి ఈసారి ఉప ముఖ్యమంత్రితో సంతృప్తి పడతారా, లేక ఏదో ఒక పార్టీ మెజార్టీ వచ్చి జేడీఎస్ అవసరం లేకుండా పోతుంది? అంటే జేడీఎస్ అవసరం లేకుండా పోయిన సందర్భంలో వచ్చే ఎన్నికలు జేడీఎస్ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ మూడు పార్టీల మూడు ముక్కలాటలో మూడు కులాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మతం కూడా, ఉదాహరణకు మనకు వక్కలిగలు, లింగాయతులు, మిగతా కులాలను కలిపి ఒక 18% 20% మధ్యన ఉంటారు. అందరూ కూడా ఒక్కొక్కరు, లింగాయతులు 18-20% ఉన్నారు, మన వక్కలిగలో 18-20% ఉన్నారు ఓటర్లు. అట్లాగే ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా దాదాపు 18-20% ఓటున్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్, కర్ణాటక, బీదర్ కానీ, గుల్బర్గా కానీ, రాయచూరు కానీ ఈ జిల్లాలలో ఖచ్చితంగా మనకు ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది. అట్లాగే బెంగళూరు టౌన్ దాదాపు 24, 23, 28 నియోజకవర్గాలు శివారు ప్రాంతాలు కలుపుకుంటూ ఉంటాయి. కానీ 25 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు ముస్లింల ఓట్లు ప్రాబల్యం వహిస్తున్నాయి. అందుకనే రెండు పార్టీలు బ్లాక్ అండ్ వైట్ ఆట ఆడినాయి ఇవాళ. అంటే ఎవరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హామీలు ఇచ్చేసారు. అందుకని ముఖ్యం ఏంటంటే ఎన్నికలో ఒక 5-6 అంశాలు చాలా కీలకంగా మారినాయి. ఒకటేమో హిజాబ్ వివాదం నుంచి మొదలుకొని ఈ గత 4 ఏళ్లుగా నడుస్తున్న దాని మీద చూస్తే హిజాబ్ వివాదము, తర్వాత టిప్పు సుల్తాన్ విగ్రహావిష్కరణ వాటి విషయంలో, అట్లాగే మనకు మొన్న కేరళ స్టోరీ కూడా ఇక్కడ పనిచేసింది. దేశ ప్రధానమంత్రి మోడీ గారు 1-2 సార్లు కేరళ స్టోరీని వినిపించారు కర్ణాటక ఎన్నికల్లో. అసలు అన్ని తానే వ్యవహరించారు. దానికి కారణం ఏంటంటే స్థానిక బీజేపీ నాయకుల అవినీతి. అట్లానే గత 4 ఏళ్లుగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మారినా కూడా, యడ్యూరప్ప తర్వాత మనకు బసవరాజు బొమ్మాయి మారినా కూడా అక్కడ 40% కమిషన్ ప్రభుత్వం అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా బీజేపీ ఎదుర్కోలేకపోయిందనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా దానికి ప్రతిగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక జనరల్ గా చాలా బాగా మాట్లాడతారు, ఆయన ఎక్కడ మాట జారరు. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 85% అవినీతి పోతుంది అని అన్నాడు. యాక్చువల్ గా ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు ₹1 పైనుంచి విడుదల చేసే కిందికి 16 పైసలు మాత్రమే చేరుతున్నాయి, మిగతా 84 పైసలు ఎటుపోతున్నాయి తెలియడం లేదు, అందుకని అధికార వికేంద్రీకరణ కావాలనే ఉద్దేశంగా ఆయన మాట్లాడారు. దాన్ని తీసుకొని మోడీ గారు 85% అవినీతి ప్రభుత్వం వస్తాను అంటే 40% ఒప్పుకున్నట్టే కదా. అంటే మేమేమో ఇప్పుడు గొర్రెలు తినేవాడు బర్రెలు తినేవాడు వస్తారు చెప్పినట్లే. అంటే తాము గొర్రెలు తినేవాళ్ళం, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బర్రెలు తినే ప్రభుత్వం వస్తుందనే ఒక మాట మాట్లాడినట్టు అయింది. అది కొంచెం బౌన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ మొత్తం ఎన్నికల ప్రచారం చూసుకుంటే 286 సభలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ముందు అన్ని సభలు పెద్ద పెద్ద సభలన్నీ అవి జరిగినాయి. అమిత్ షా గాని, మోడీ గారు కానీ, మనకు జేపీ నడ్డా గారు కానీ, వివిధ కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు ముఖ్యంగా సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కానీ, ఇట్లా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్పించారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ 286 సభలు జరిగినాయి. ఈ 286 సభల్లో హైలైట్ ఎవరిది అంటే వీళ్ళందరికీ లేని చరిస్మా మోడీకి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఆ చరిస్మాతోనే మొత్తం 18 సమావేశాల్లో పాల్గొన్నారు. చిన్న చిన్న సమావేశాల్లో కూడా 100 మందిని కలిశారు. నా ఉద్దేశం ఏంటంటే రేపు బీజేపీకి మెజార్టీ వస్తే పూర్తిగా మోడీ గారి గొప్పతనం అంటగలరు. నిజంగా కూడా అది అంతే. ఎందుకంటే స్థానిక నాయకుల మీద కానీ, స్థానిక ముఖ్యమంత్రి మీద కానీ, పార్టీ మీద కానీ ఈ గత 4 ఏళ్ల అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు ఉంది. దాన్ని మించిపోవాలంటే దాన్ని పక్కగా ఆ టాపిక్ ను పక్కదారి పెట్టారంటే మోడీ గారు మంచి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ కేరళ స్టోరీ నుంచి మొదలుకొని ఇతరత్ర అంశాలన్నీ ప్రస్తావించారు. తన గురించి తను చెప్పుకున్నారు, విదేశాల్లో ప్రతిష్ట గురించి చెప్పుకున్నారు, భారతదేశంలో కర్ణాటక స్థానం చెప్పుకున్నారు. ఇట్లా మొత్తం మీద ఏమైందంటే ముఖ్యంగా ఈ స్వాములు మఠాధిపతుల ప్రభావం కూడా మనకు కర్ణాటకలో కనపడుతుంది. అందరు నాయకులు తమ తమ మేనిఫెస్టోను తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ మేనిఫెస్టోలను చట్టబద్ధత లాగా అంటే ఎలక్షన్ కమిషన్ ముందు ఎట్లా నిలబడతారో అట్లా ఈ మఠాధిపతులు స్వాముల దగ్గరికి వెళ్ళి నిలబడి మరి దీన్ని సమర్పించుకున్నారు. కనుక అంటే మతము, కులము, మళ్ళీ రాజకీయ చైతన్యం ఇవి కలగలిపిన ఎన్నికలు నేను అంటున్నాను. ఎందుకంటే బెంగళూరులో రాజకీయ చైతన్యం ఎంత ఉన్నా కూడా బెంగళూరు ఓటర్లు వెనక్కి పోతున్నారు. నేను ఈ మధ్య పరిశీలించలే, మరి మొన్న పోలింగ్ 40% మించాలే బెంగళూరు ఓటర్ల పోలింగ్ అని అంటే ఆల్మోస్ట్ గంటే నమోదైనట్టున్నది. కనుక 40% మాత్రం ఈ మేధావులు, ఈ చదువుకున్న వాళ్ళు పరిమితం కావడానికి ప్రధాన కారణం అంటే ఎన్నికల మీద మనకు ఆసక్తి లేకపోవడం. నిజంగా చెప్పాలంటే మనకు మెగసెసే గ్రహీత శాంతా సిన్హా గారు గతంలో ఒక మంచి మాట అన్నారు, 20 ఏళ్ల క్రితం మాట. మాకు లోక్సత్తా ఉద్యమ సంస్థకు ఆమె అతిథిగా వచ్చినప్పుడు మాట అన్నారు, భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంటే పేదల ఆశల మీదనే నిలబడుతుంది. పేదవాళ్ళకు రోజు పని పడుతుంది ప్రభుత్వంతో, ఏదో ఒక పని. కానీ పెద్దవాళ్ళకి పని పడదు. వాడు ఎవరి అధికారులు ఉంటే వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ఫండింగ్ మాకు ముఖ్యంగా ఈ మధ్యన ఎలక్షన్ బాండ్స్ విడుదల సందర్భం చూసుకుంటే మీకు అధికార పార్టీకే ఏదైనా అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ టిఆర్ఎస్ కావచ్చు, అక్కడ వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకే ఎలక్షన్ బాండ్స్ ఎక్కువ వస్తున్నాయి. కనుక ఏంది ఎలక్షన్ బాండ్స్ ఎవరు ఇస్తారు? ధనవంతులు ఇస్తారు. కనుక ధనవంతులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఫరక్ పడేది ఏం లేదు, అందరితో సత్సంబంధాలు ఉంటారు. ఇక ఎటొచ్చి మనం మధ్యతరగతి వాళ్ళమే న్యూట్రల్ ఓటర్స్ అంటాం. మనం భావోద్వేగాలకు గురై ఇటు పక్క అటు పక్క ఓటేస్తుంటాం. ఇవాళ కర్ణాటక జరుగుతుంది అదే, మతము కులము వర్సెస్ ప్రజాస్వామ్యం నడుస్తుంది అక్కడ. మరి మతము గెలుస్తుందా, కులం గెలుస్తుందా, ప్రజాస్వామ్యం గెలుస్తుందా? చివరికి ప్రజలు గెలుస్తారు. ఎప్పుడు అంటాను ఎన్నికల్లో ప్రజలే గెలవాలి.